వెళ్తున్నా అయితే మీరు ఏమంతా నాకు మీకు చల్దాను ఏదో తినండి ఇంక రానకి చల్దానక ఏ వేరే దిక్కు పంపుతున్నాడు మీ ఇద్దరు వేరే దిక్కుగా హాయ్ ఫ్రెండ్స్ సరే జాగ్రత్త అయితే మర్చిపోను అందరికీ హ్యాపీ సండే ఆఫీస్ అని అనుకున్నావా మరి నీకు సండే లేదా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్. నువ్వు బేగా రెడీ అవ్వాలి ఎగ్జామ్ రాయినాక వెళ్ళాలి కదా నువ్వు ఇవాళ బాయ్ నీళ్ళు కాగినాయా పొద్దున్నే పోయింటి ఇచ్చేసాము చింతలు లగ్గొడదామా చింతల్లి అమ్మా ముసుకుదాంగా ముసుకేసుకుని ఉన్నావు ఇంకానే చింతల్లి చింతల్లి బేలేగు సండే రోజునాడు కూడా లేకవు బేగానే మండే అంటే లేకవనుకో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సండే రోజునాడు కూడా లేకవరు తిరిగా గుడ్ మార్నింగ్ చింతల్లి లేకు మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పొద్దున్నే బాబు రెడీ అయిపోయాడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలట. ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎగ్జామ్ రాయడానికి? 20 మంది. 20 మంది. 10 మంది పాటు 10 మంది పాటు వెళ్తారా? కొంత ఉంది చల్దాను, ఇద్దరికే సరిపోదు. నేను చూడలేదు, డాడీ అడిగినప్పుడు చల్దాను ఉంది వేటెత్తాను లే అన్నాను. టిఫిన్ తెచ్చుకుంటారా? తెచ్చుకుంటాం. 10 రూపాయలు ఇడ్లీ ఒకటి, 10 రూపాయలు ఇడ్లీ ఒకటి, 2 గారెలు తెచ్చుకోండి. చింతలు చల్లుకోనేది. బట్టలు బాగున్నాయి. చింతలు బట్టలు ఎక్కువ ఉన్నాయి. దా ఏమైంది, నేను చెప్పిన తెచ్చావా? 2 బదులు ఇడ్లీ, 10 గారి. 10 గారి తినండి అయితే. చింతలు నువ్వు తినేస్తారా? ఇడ్లీ గారి. చింతెల్లి చెప్పినట్టున్నా, అదే చెప్పలేదా? ఏమో నాకు గుర్తులేదు. చట్నీ బాగుంటుంది. చట్నీ బాగుందా ఇవాళ? బాగుందా? వే తినేసినాడు. నువ్వేమో ఆటో కాడికి వెళ్ళాలి కదా. ఎన్ని గంటలకు వెళ్ళాలి అక్కడికి? ఆటో కాడక 9.
మేమేమో చర్చికి వెళ్ళిపోతాం. ఎగ్జామ్ బాగా రాయే. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఆ సీతో ఫోన్లే అయితే నేను చెప్తానండి మీ అన్ని ఆల్ ది బెస్ట్ చెప్తే కానీ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. జాగ్రత్త. ఒక్కడిని పంపుతున్నాం ఫస్ట్ టైం ఎగ్జామ్. ఏం కదా సార్ కూడా ఉంటారు కదా. అందుకే పంపుతున్నాం, లేకపోతే కూడత వచ్చేసింది డాడీ. అందరూ వెళ్ళిపోతాం కొడతా. జాగ్రత్త. మైంగానే కూర్చో, గట్టిగా పట్టుకో. కొట్టుకాడికి వెళ్ళాలి మేడం నువ్వు. నాకు షాంపూలు లేవు, షాంపూలతో తలస్నానం చేసి రెడీ అయిపోతాను. డబ్బులు ఇదేరా 5 రూపాయలు షాంపూలతో. కార్తీక షాంపూలే. వెళ్ళు బేగారు, నువ్వు టైం అయిపోతుంది. ఇప్పుడు ఏ కదా తలకేసుకున్నాను, తల ఆరలేదు, అందుకే కిప్పెడు వేసుకుంటున్నాను. వచ్చాక వేసుకుంటాను దగ్గర. నేను పౌడర్ పాంకలేదు. పాము వేసుకోలేకపోయి మరి నేను తాగేసుకోలేకపోయి. కృష్ణ సాంగ్ సెట్ అని ఇందాక అంతే. అయిపోయిందా? రెడీ వెళ్తాం ఇప్పుడు. ఏమైతే ప్రవచించావో, ఏమైతే ఒక కాలం ఉండేది, ఇప్పుడు దేవుడిని యథార్థంగా ఆలోచించి ఆరాధపడుతుంది. ఇప్పుడు దేవుడు ఆత్మతో కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడు. ఇప్పుడు ఈ పర్వతం మీద ఆరాధించు, ఎరుసలేములో కూడా ఆరాధించు. మంచి మడ్డెట్టాం డోర్ లేక. రిటర్న్ ఫ్రెండ్స్, చర్చి నుంచి వచ్చిన వెంటనే ఇప్పుడు ఏం కూర వండుతానో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే నెసట్లో మేము కూడా ఎసరు మరిగింది. అన్న ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. అన్నం పొంగింది. ఇంకా ఉడకాలి కొద్దిగా. రెండు గుడ్లు చిరగొట్టాను ఫ్రెండ్స్. అట్టుకూర వండేస్తాను ఇప్పుడు. అన్నం అయితే ఆర్చేసాను ముందుగానే. ఇవాళ సండే అయినా నాన్ వెజ్ లేదనమాట. ఇంకా అట్టుకూర వండేస్తున్నాను. ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమీ లేదు. కూర వండినప్పుడు మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైపోద్ది అట్టులోనప్పుడు, అందుకు ఉప్పు వేస్తాను అనమాట. అయ్యి ఇరిగిపోయింది. మనం కూర ఎలా గిరిపేసుకుంటాం కదా, ఇది ఖర్చు తెలియదు. అట్టయితే రెడీ అయిపోయింది.
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటాకాయ పోసాను అనమాట. అన్నీ ఒకసారి చేస్తున్నాను ఇంకా. ఉల్లిపాయలు బాగా వేగి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారం, తాలింపు పెడతాం అయితే పూర్తయింది కూర. మనిషికి 2 ముక్కలు వచ్చినాయి అనమాట, అట్టు ముక్కలు. కొత్తలు అన్నప్పుడు చింతపండు వేస్తాను ఫ్రెండ్స్. కూర రెడీ. బువ్వలు వడ్డిచ్చేసాను. ముందుగానే కూర అయితే ఇంకా ఉడికినప్పుడు ఉప్పు చూసేసాను, సరిపోతుంది. మనిషికి 2 అట్లు. అట్లు కదా ముక్కలు. కోడిగుడ్డు కూర కొద్దిగా అలా పుచ్చిలాగా పెట్టుకోవాలి, లేకపోతే అన్నం కలదు. పట్టు వీరిచేస్తుంది పుచ్చు అంతా. దానికి పోతేనండి ఇది పక్కన పేపర్ హాల్ టికెట్. హాల్ టికెటా చూపించు. క్లారిటీగా ఎక్కడ ఏ ఊరు రాణికల్ట ఎగ్జామ్? రంగంపేట. రంగంపేట. ఏంటి బాగా రాసావా ఎగ్జామ్? రాశాను. డబ్బు తినేయండి అయితే లేట్ అయిపోయింది. మంచిగా వెళ్ళిపోతే అమ్మ అన్నం గిన్నె కాడ వారకంటే టీసు. బాగుంది ఫ్రెండ్స్. ఇవాళ కక్కర్లేవా? డాడీ పనిలోంచి వచ్చాక తెస్తాలే. బాగుంది ఫ్రెండ్స్, కానీ కారం ఎక్కువైంది. కారం ఎక్కువైందా? ఆ పిల్లకి ఎక్కువైందేమో. తినండి అయితే బేగన్. బాబా అయితే ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొచ్చాడు ఫ్రెండ్స్. మేమైతే చర్చికి వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత అట్టుకూర ఉండాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.